సో ప్రపోర్షన్ అంటే ఏంటి, అసలు ప్రపోర్షన్స్లో టైప్స్ ఏంటి, వాటిని మనం ఎలా నేర్చుకోవాలి, దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ అసలు మనకి ప్రపోర్షన్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనండి, మనకు అసలు ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటో తెలియాలి. ప్రపోర్షన్ అంటే మనకు అంతకుముందే రేషియోస్ గురించి ఒక ఐడియా ఉంటుంది. సో ఏవైనా సరే టూ థింగ్స్ని మనం కంపేర్ చేసినట్లయితే సేమ్ యూనిట్స్లో ఉన్న వాటిని మనం కంపేర్ చేయడం జరుగుతుంది. సో మనం వాటికి రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రపోర్షన్ అంటే రెండు రేషియోస్ని తీసుకోవాలి. ఎన్ని రేషియోస్ని అండి? రెండు రేషియోస్ని తీసుకోవాలి. సో ద ఈక్వల్గా ఉండాలి. అవి రెండు రేషియోస్ కూడా మనకి ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని మనం ప్రపోర్షన్ అని అంటాం. అంటే టూ ఈక్వాలిటీ ratios. Two equality ratios means the equality of two ratios is called ప్రపోర్షన్. అంతే, రెండు రేషియోస్ అనేవి మనకి ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని మనం ప్రపోర్షన్ అని అంటాము. రైట్, ఇప్పుడు దీంట్లో అసలు మనకి ఏం నేర్చుకోవాలి, ప్రపోర్షన్స్లో మనకి ఇంట్రడక్షన్ ఏముంటుంది అని చూసినట్లయితే టూ రేషియోస్ అంటే A:B, ఇంకో రేషియో అంటే C:D. ఇవి రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయని చూపించడానికి మనం ఈక్వల్గా అని చూపిస్తాం. A:B = C:D. ఈ రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇప్పుడు మనం వీటిని ABCD ఈ నాలుగు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి అని అంటాం. ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పాయింట్స్ అంటే, ఫస్ట్ పాయింట్, దీన్ని మనం ఫస్ట్ టర్మ్ అంటాం, సెకండ్ టర్మ్ అంటాం, థర్డ్ టర్మ్ అంటాం, ఫోర్త్ టర్మ్ అంటాం. జనరల్గా మనం A:B అయితే జనరల్గా ఏమని పిలుస్తాం, ఏని యాంటిసిడెంట్, సెకండ్ టర్మ్ని కాన్సిక్వెంట్ అంటాం. అది ఇక్కడ రేషియోలో. కానీ ఇక్కడ ఏంటి, ఇది ప్రపోర్షన్ కాబట్టి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. సో వీటిని మనం ఎలా రాసుకోవచ్చు అంటే A:B ఈజ్ నథింగ్ బట్ A/B, C:D ఈజ్ నథింగ్ బట్ C/D. సో ఇప్పుడు మనం వీటిని ఈక్వల్గా ఉన్నట్లయితే వీటిని మనం ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్పడానికి వీలవుతుంది. నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ద ఫస్ట్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్, ఈ రెండింటిని మనం ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఏమంటామండి? ఎక్స్ట్రీమ్స్ అంటాం. అలానే ఈ సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ని మనం వీటిని వచ్చేసి మీన్స్ అంటాం. ఏమంటామండి? మీన్స్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని ఏమంటాం? ఎక్స్ట్రీమ్ అంటాం. సెకండ్ టర్మ్ని థర్డ్ టర్మ్ని మనం వచ్చేసి ఏమంటామండి? మీన్స్ అంటాం. అంటే ఇక్కడ మనకు వచ్చే రిలేషన్ ఏంటి అని అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ extremes is equal to the product of means. Product of extremes is equal to product of means. Extremes అంటే ఏంటి? A and D. సో A into D equal to product of means అంటే B into C. సో A into D is nothing but AD, B into C is nothing but BC. సో ఇది రిలేషన్. AD equal to BC. Product of extremes equal to product of means. Next, third point. For example, if A/B = C/D, వీటిని మనం ఈ ప్రపోర్షన్ని we can written as B/A = C/D. ఇలా రాసుకున్నట్లయితే ఇలా ఎలా రాసుకుంటారండి అని అడిగితే బై టేకింగ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ది టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. రెసిప్రోకల్గా తీసుకున్నాను. రెసిప్రోకల్ అంటే ఏంటి? రివర్స్గా రాసుకోవడం సింపుల్గా. సో రెసిప్రోకల్ తీసుకున్నాను కాబట్టి బోత్ సైడ్స్ ఇవి రాసుకున్నాను. ఇలా రాయడాన్ని ఏమంటారు అంటే ఇన్వర్టెండో అని అంటారు. ఏమంటారండి? ఇన్వర్టెండో అంటారు. ఎప్పుడు ఇది? రెసిప్రోకల్ తీసుకున్నట్లయితే. నెక్స్ట్, ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఈ A/B = C/Dని నేను బోత్ సైడ్స్ కూడా మల్టిప్లై చేస్తున్నాను. దేంతో మల్టిప్లై చేస్తున్నాను? B/Cతో మల్టిప్లై చేస్తున్నాను. C/D = B into C. ఇక్కడ మనకి B into B క్యాన్సిల్, ఇక్కడ మనకి CC క్యాన్సిల్. ఇంకేమి రిమైనింగ్ ఉన్నాయి? A/C = B/D. ఇలా మనం రాసుకున్నట్లయితే ఈ రిలేషన్ని మనం ఆల్టర్నెండో అంటాం. ఓకేనండి, ఇప్పుడు నేను మొత్తం ఎన్ని పాయింట్స్ కవర్ చేశానండి? మొత్తం నేను 5 పాయింట్స్ కవర్ చేశాను. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అంటాం. ఈ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ని ఎక్స్ట్రీమ్స్ అంటాం. సెకండ్ వన్ని థర్డ్ వన్ని మీన్స్ అంటాం. ఈ A:B A/Bగా రాసుకోవచ్చు, C:/Dని C/Dగా రాసుకోవచ్చు. అలానే సెకండ్ పాయింట్ వచ్చేసి
ఫస్ట్ టర్మ్ ఫోర్త్ టర్మ్ని ఎక్స్ట్రీమ్స్ అంటాం కాబట్టి ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఏ ఇంటూ డి ఈక్వల్ టు బి ఇంటూ సి. సో ఏడి ఈక్వల్ టు బి బై సి. నెక్స్ట్ పాయింట్ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి. దీన్ని మనం రెసిప్రోకల్గా తీసుకున్నట్లయితే వీ కెన్ రిటర్న్ యాజ్ బి బై ఏ ఈక్వల్ టు సి బై డి. సారీ, ఇక్కడ డి బై సి, డి బై సి. వీటిని మనం రెసిప్రోకల్గా రాసుకుంటాం. నెక్స్ట్ పాయింట్ ఇన్వర్టెండ్. ఇన్వర్టెండ్ అంటే సింపుల్గా ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి బై డి. నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి ఆల్టర్నేట్. ఆల్టర్నేట్ అంటే ఏ బై బి ఈక్వల్ టు సి బై డి. దీన్ని తీసుకొని మనం బోత్ సైడ్స్ బి బై సితో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుతుంది, ఏ బై సి ఈక్వల్ టు ఇక్కడ సిసి క్యాన్సిల్ అవుతుంది, బి బై డి. దీన్ని మనం ఆల్టర్నేట్లో అంటాం. నెక్స్ట్ మరి ప్రపోర్షన్స్ అన్నారు కదా, ఈ ప్రపోర్షన్స్ని మరి ఎన్ని టైప్స్గా తీసుకోవచ్చు? ప్రపోర్షన్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి కంటిన్యూడ్ ప్రపోర్షన్, సెకండ్ది మనం వేరియేషన్ అంటాం. ఏమంటామండి? వేరియేషన్ అంటాం. ఒకటి కంటిన్యూడ్ ప్రపోర్షన్, సెకండ్ది వేరియేషన్. వేరియేషన్స్లో మళ్ళీ మనకి 2 ఉంటాయి. ఈ రెండిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ ప్రపోర్షన్, సెకండ్ వన్ వచ్చేసి ఇన్వర్స్ ప్రపోర్షన్. మనకి ఫిజిక్స్ టచ్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని చదువుతూ ఉంటాం కదా. సో అదే ఇక్కడ వస్తుంది. రైట్, ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అసలు ప్రపోర్షన్స్లో కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటి, అలానే వేరియేషన్ ప్రపోర్షన్లో ఈ ట్రూ ప్రపోర్షన్స్ అంటే ఏంటో చూద్దాం. అలానే ఇక్కడ మనకి బిఫోర్ ఈ ప్రపోర్షన్కి సంబంధించి అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అడిగితే ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ తోటి నేను ముందుకెళ్తాను. A1 చెక్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ ఏంటి, 12:18 ఈక్వల్ టు 28:56. ఇక్కడ మనకి 2 రేషియోస్ ఇచ్చారు. ఈ 2 రేషియోస్ ప్రపోర్షన్లో ఉన్నాయా లేవా? ప్రపోర్షనల్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, బోత్ రేషియోస్ షుడ్ బి ఈక్వల్. మనకి బోత్ రేషియోస్ ఈక్వల్గా ఉంటే మనం వాటిని ప్రపోర్షనల్గా ఉన్నాయి అని అంటాం. ఇక్కడ మన రేషియోస్ ఏంటి, 12:18 అండ్ 28:56. సో రైట్, లెట్ us టేక్ ఫస్ట్ వన్ 12:18. 12:18 నేను 12/18గా రాసుకుంటున్నాను. 12/18ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు? సింపుల్గా 6 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 6 3s 6 2s. ఇక్కడ నాకు 2/3 వచ్చింది. దీన్ని కూడా నేను 28/56గా రాసుకుంటున్నాను. 28/56 మనం ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు? యాక్చువల్గా 7 టేబుల్ అనుకుంటున్నాం అనుకోండి. 7 4s 28, 7 8s 56. అగైన్ 4 1s 4 2s. సో ఇక్కడ మనకి 1/2గా వచ్చింది. సో ఇవి రెండు ఈక్వల్ అండి? నాట్ ఈక్వల్. సో 2:3 ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు 1:2. 2:3 అంటే మనకి 12:18 నాట్ ప్రపోర్షనల్ టు 28:56. దే ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్. సో ఇలా మనం చేసుకోవాలి. రెండు ఈక్వల్ అయితే మనం ఈక్వల్గా ఉంది అని చెప్పడానికి వీలవుతుంది. ఓకేనా అండి? నెక్స్ట్, సో ఈ మోడల్గా వస్తుంది. సమ్ టైమ్స్ మన క్వశ్చన్స్ ఇలా ఈజీగా అయితే అడగరు, కానీ ఇంకా ఎలా అడుగుతారు అని అంటే ద ఫస్ట్ సెకండ్ ఫోర్త్ టర్మ్స్, ఫస్ట్ టర్మ్ ఫోర్త్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ఆఫ్ ఈ ప్రపోర్షనల్ ఆర్ 217, 112, 32. ఇక్కడ ఆల్రెడీ మన క్వశ్చన్లు ఏమన్నారు, దిస్ ఈజ్ ఫస్ట్ వన్, దిస్ ఈజ్ సెకండ్ వన్ అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ వన్. సో ఫైండ్ ద థర్డ్ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చారు, సెకండ్ ఇచ్చారు, ఫోర్త్ ఇచ్చారు, థర్డ్ ఇచ్చారు. సో మనకి ఆల్రెడీ మనకు తెలుసు కదా, A is to B equal to C is to D. ఫస్ట్ టర్మ్ అంటే మనకి ఏంటండి 217, సెకండ్ టర్మ్ 112, సి టర్మ్ మనకి నేను ఎక్స్గా అనుకుంటున్నాను, థర్డ్ టర్మ్ మనకి లాస్ట్ టర్మ్ వచ్చేసి 32. అకార్డింగ్ టు అవర్ రిలేషన్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇక్కడ ఈ మెథడ్లోనే వెళ్ళిపోవచ్చు మనం. 60x ఈక్వల్ టు 112 ఇంటూ x ఈక్వల్ టు 217 ఇంటూ 32. వీ వాంట్ ఓన్లీ x. 217 ఇంటూ 32/112. ఇవి మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మన ఆన్సర్ వచ్చేసి 62 అండి. సో థర్డ్ టర్మ్ ఈస్ 62. సో మనం ఇలా ఈజీగా ఈ క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం. కంటిన్యూడ్ ప్రపోర్షన్.
సో అసలు కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? A continued proportion is one in which the ratio between the first term and second term, the ratio between the first and second term is equal to the ratio between the second and third term. ఇక్కడ మనకి ఫోర్త్ టర్మ్ రాదండి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో. ఓకేనా అండి? మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. అసలు కంటిన్యూడ్ ప్రపోర్షన్ ఏంటంటే రేషియో బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ratio between the second and third term. Again I repeating, ratio between the first and second term. So A by B is equal to ratio, it is equal to the ratio between the second and third term. So B by C, here there is no fourth term. If A comma B comma C in continued proportion, we can written as A by B equal to B by C. ఇలా ఉన్నట్లయితే దీన్ని మనం continued proportion అని అనొచ్చు. Here A and C respectively known as first and third term, and B is second term, and also B is called mean proportional. What is that? Mean proportional. ఇక్కడ మనం Bని మీన్ ప్రపోర్షనల్గా అంటాము. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అలా వెళ్ళినట్లయితే B ఇంటూ B ఈక్వల్ టు A ఇంటూ C. అలా ఎలా అండి? A is to B ఈక్వల్ టు B is to C కదండి. సో A ఇంటూ C ఈక్వల్ టు B ఇంటూ B. సో B ఇంటూ Bని మనం B స్క్వేర్గా రాసుకుంటాం. B స్క్వేర్ ఈక్వల్ టు AC, దేర్ ఫోర్ B ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ AC. ఈ రిలేషన్ మనం అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్లో చూస్తూ ఉంటాం. సో B ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC ఇది మనకి. సో దేర్ ఫోర్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ A అండ్ C ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ AC. ఓకేనా అండి? రైట్. మరి ఇక్కడ క్వశ్చన్స్ని ఎలా అడుగుతారు అనేది చూద్దాం. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 4 and 9. Find the mean proportion between 4 and 9. సో మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. సో నేను let the mean proportional be x అనుకుంటున్నాను, మనకి ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు కదా, B A is to B equal to B is to C. సో నాకు మీన్ ప్రపోర్షనల్ B ప్లేస్లో నేను x తీసుకుంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. 4 is to x equal to x is to 9. So according to relation 4 into 9 equal to x into x. So x into x and x square equal to 4 into 9. 4 9s are 36. X square 36 అంటే x equal to square root of 36, nothing but 6. 6 6 are 36. సో ఇలా మనం మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే కాకుండా మళ్ళీ ఇంకా ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అన్నట్లయితే ఫైండ్ m if 7 14 and m are continued proportion. If 7 14 and m are in continued proportion, then find the value of m. సో m వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి మూడు కూడా మనకి కంటిన్యూడ్ ప్రపోర్షనల్లో ఉన్నట్లయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m. ఇప్పుడు నేను వీటిని XYZగా తీసుకుంటున్నాను. XYZ. If x, y, z are in continued proportion, we can write as y square equal to xz. Y square equal to xz. సో ఇక్కడ నేను x ప్లేస్లో 7ని, y ప్లేస్లో 14ని, z ప్లేస్లో mని తీసుకుంటున్నాను. సో మనం ఈ రిలేషన్కి వచ్చినట్లయితే ఏమవుతుంది అప్పుడు xz ఈక్వల్ టు y స్క్వేర్ అన్నప్పుడు దేర్ ఫోర్ 7 ఇంటూ m x ఇంటూ z 7 ఇంటూ m ఈక్వల్ టు y స్క్వేర్ అంటే 14 స్క్వేర్. 14 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 14 ఇంటూ 14. 7m ఈక్వల్ టు 14 14s are 196. Therefore find the value of m. m ఈక్వల్ టు 196 by 7. సో ఆన్సర్ was 728. సో m ఈక్వల్ టు 28. సో మనం ఈ మోడల్లో కూడా మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది మనకి కంటిన్యూడ్ ప్రపోర్షన్. నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి వేరియేషన్స్లో ఎలా చూస్తారు అంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదండి, వేరియేషన్స్ అనేవి 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ వేరియేషన్, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇన్వర్స్ వేరియేషన్. ఇప్పుడు డైరెక్ట్ వేరియేషన్స్లో అసలు వేరియేషన్ అంటే ఏంటి? డిఫరెంట్ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఇన్ డిఫరెంట్ వేస్. మనకి డిఫరెంట్ క్వాంటిటీస్ రిలేటెడ్గా ఉంటాయి, అలానే డిఫరెంట్ వేస్లో రిలేటివ్గా ఉంటాయి, అవునా కాదా? సో వీ షల్ ఫస్ట్ స్టడీ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 క్వాంటిటీస్. అసలు ఆ రిలేషన్ ఏంటి? డిఫరెంట్ క్వాంటిటీస్ యొక్క రిలేషన్ ఏంటి?
ఇఫ్ వన్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపేర్ చేసినట్లయితే ఒక క్వాంటిటీ అనేది రెండో క్వాంటిటీకి ఏదో ఒక విధంగా మనకి రిలేటెడ్ అయి ఉంటుంది. సో ఎలా అవుతుందంటే టూ సచ్ వేస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ డైరెక్ట్ వేరియేషన్. సో డైరెక్ట్ వేరియేషన్ అంటే టూ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. Such that if an increase in one quantity causes increase in another quantity. Otherwise, one quantity, if it will be decreasing, then automatically another quantity also will be decreasing. So then we say that they are related directly, means they are in direct proportion. అంటే ఫస్ట్ క్వాంటిటీ అనేది ఒక మనకి ఇచ్చిన దానిలో ఫస్ట్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా సెకండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ క్వాంటిటీ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా సెకండ్ క్వాంటిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో రెండు అనేది పాజిటివ్లో ఉంటాయి. అప్పుడు ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం డైరెక్ట్ ప్రపోర్షన్ అని అంటాము. అంటే ఎక్స్ మనకి ఒక రేషియో ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై కూడా ఇంక్రీజ్ అవుతుంది, లేదు ఎక్స్ డిక్రీజ్ అయింది వై కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు వీటిని మనం డైరెక్ట్ ప్రపోర్షనల్గా అనుకుంటాం. ఎగ్జాంపుల్ చూడాలంటే జనరల్గా మనం ఎలా చెప్తాం, ఇఫ్ ఎక్స్ కమ వై ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ దెన్ ఎక్స్ బై వై రిమైన్స్ ద సేమ్ ఆర్ కాన్స్టెంట్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎట్ కాన్స్టెంట్ స్పీడ్ ద డిస్టెన్స్ కవర్డ్ వ్యారీస్ డైరెక్ట్లీ యాజ్ టైం. డిస్టెన్స్కి టైంకి చూద్దాం. Therefore, the longer the time for which the body travels, the greater will be the distance covered. సో మనం ఎలా చూస్తాం, ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈక్వల్ టు టైం. డిస్టెన్స్ ట్రావెల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంకి డిస్టెన్స్కి అనేది రిలేషన్గా ఉంటుంది. ఓకేనండి, ఇది డైరెక్ట్లీగా ఉంటుంది. సో మరి వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏవైనా మోడల్స్లో క్వశ్చన్స్ ఉంటాయా డైరెక్ట్ ప్రపోర్షనల్గా? ఆల్రెడీ డైరెక్ట్ ప్రపోర్షనల్ చెప్పాను కదండి, ఒకటి ఇంక్రీజ్ అయితే రెండోది ఇంక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అయితే రెండోది కూడా మనకి డిక్రీజ్ అవుతుంది. ఓకేనా అండి. ఇప్పుడు డిస్టెన్స్ తీసుకున్నాను, నేను 140 కిలోమీటర్ డిస్టెన్స్తో వెళ్తున్నాను. 140 కిలోమీటర్స్కి నేను ఒక 2 అవర్స్ వెళ్ళినట్లయితే నేను దీన్ని మళ్ళీ నేను 280 కిలోమీటర్స్ వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఎన్ని అవర్స్ అంటే 1 అవర్కి, సో 2 అవర్స్కి 1 అవర్కి నేను 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 2 అవర్స్కి నేను ఇంకొంచెం ఫాస్ట్గా 280 కిలోమీటర్స్లో నేను వెళ్తాను. సో మనకి ఇక్కడ టైంకి డిస్టెన్స్కి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ని మరి ఎలా వస్తాయి అని అంటే, ఇక్కడ ఒక టేబుల్ ఇస్తాను ఒక క్వశ్చన్లో. ఏ, ఇది బి, ఇది 4, ఇది 12, 7, 21, 21, 63, 28, 84. ఇది ఒక టేబుల్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టేబుల్స్ ఏ అండ్ బి వ్యారీ డైరెక్ట్లీ. సో ఇవి మనకి డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉన్నాయా లేవా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉన్నాయా లేవా. మనం ఫస్ట్ దాన్ని చూసుకున్నట్లయితే 4/12. 4/12 ఈజ్ ఈక్వల్ టు 7/21 ఈజ్ ఈక్వల్ టు 21/63 ఈజ్ ఈక్వల్ టు 28/84. మనం వీటన్నిటిని క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి 1/3 వస్తుంది. 4 1s 4 3s, 7 1s 7 3s, 21 1s 21 3s, 28 టేబుల్లో క్యాన్సిల్ చేసి 28 1s 28 3s. సో మనకి ఆన్సర్ అనేది 1/3. సో అన్నిటికీ ఒకటే కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఇది మనకి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా అండి. సో ఇలానే మనం మిగతా కూడా కౌంట్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉండదు, ఒకవేళ ఎలా వస్తాయి క్వశ్చన్స్ అని అంటే, ఇక్కడ మరొక టేబుల్ ఇస్తున్నాను నేను. ఏ బి 1 2 2 1 3 6 4 3 అండ్ 5 2/5. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1కి 2కి 1/2 క్యాన్సిల్ చేస్తే 1/2నే వస్తుంది. 2/1 క్యాన్సిల్ చేస్తే 2/1నే వస్తుంది. 3/6 అంటే అగైన్ 1/2 వస్తుంది. 4/3 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ దేంట్లో మనకి సేమ్ కాన్స్టెంట్ రావట్లేదు. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద టేబుల్ దట్ ద రేషియో ఆఫ్ ది corresponding values of A and B is not constant. So A and B are not in the direct proportions. ఓకేనా అండి. లేదు ఇంకొక 1 more ఎగ్జాంపుల్ కావాలి మాకు అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారు క్వశ్చన్స్ని అంటే, ఇఫ్ 30 dozen eggs cost 300 rupees. 30 dozen eggs cost 300 rupees అనుకుందాం. సో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 5 dozen eggs. 5 dozens అంటే ఎలా? సో దీనికి నేను ఎగ్స్ తీసుకున్నాను ఫస్ట్. ఇక్కడ ఎగ్స్ ఇన్ డజన్.
యూనిట్స్ ఆర్ డజన్, కాస్ట్ ఇన్ రూపీస్. నేను టేబుల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఓన్లీ 2 క్వాంటిటీస్. 30 డజన్స్ వచ్చేసి నాకు 300 రూపీస్ అయింది. 5 డజన్స్ వచ్చి నాకు తెలియదు కాబట్టి నేను ఎక్స్గా తీసుకున్నాను. సిన్స్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే 30/300 ఈక్వల్ టు 5/x. సో ఐ వాంట్ x ఈక్వల్ టు 5 ఇంటూ 300/30. 0 0 క్యాన్సిల్ 3 times. సో x ఈక్వల్ టు 5 times 50 రూపీస్. ఇలా కూడా మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు. ఇవి కూడా మనకి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటాయి. 30 అన్నప్పుడు పెద్ద క్వాంటిటీ, సో కాస్ట్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. 5 అన్నప్పుడు తక్కువ క్వాంటిటీ, సో కాస్ట్ కూడా మనకి తక్కువగా వస్తుంది. సో ఇది మనకి డైరెక్ట్ ప్రపోర్షనల్గా వస్తుంది. నెక్స్ట్ మరి ఇన్వర్స్ ప్రపోర్షన్. అసలు ఈ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఇందాక మనం డైరెక్ట్ ప్రపోర్షన్ ఎలా చెప్పుకున్నాం? ఒక క్వాంటిటీ పెరిగితే ఎక్స్ క్వాంటిటీ పెరిగితే వై క్వాంటిటీ పెరుగుతుంది, ఎక్స్ క్వాంటిటీ తగ్గితే వై క్వాంటిటీ తగ్గుతుంది. కానీ ఇక్కడికి వస్తే మన ఎక్స్ క్వాంటిటీ పెరిగితే వై క్వాంటిటీ తగ్గుతుంది. లేదు, ఎక్స్ క్వాంటిటీ తగ్గింది అని అంటే వై క్వాంటిటీ పెరుగుతుంది. రివర్స్లో ఉంటాయి. ఇఫ్ టూ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ such that if an increase in one quantity decrease in the other quantity and vice versa, then we can say that both quantities are in inverse related. If two quantities, for example x and y, are inverse proportion, then their product will be constant, that is xy equal to c, where c is the constant. For example, the number of men working together to complete a job is inversely proportional to the time taken by them to finish that job. What happened here? When the number of men increases, the time taken to finish the same job decreases. ఒక పనిని కొంతమంది మెన్స్ కలిసి చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి మెన్స్ అంటే మెన్స్ మనం ఎక్స్గా తీసుకుంటే మెన్స్ పెరిగినప్పుడు పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది, మెన్స్ తగ్గినప్పుడు పని అనేది చాలా లేట్గా అవుతుంది. సో రివర్స్ అవుతూ ఉంటుంది. ఎక్కువ మంది పని వాళ్ళు ఉన్నప్పుడు పని తొందరగా అయిపోతుంది, ఎక్కువ మంది పని వాళ్ళు లేని పక్షంలో పని అనేది చాలా లేట్ అవుతుంది. సో రివర్స్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టే దీన్ని ఎలా చూపిస్తారు అని అంటే n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d, ఇన్వర్స్ ప్రపోర్షనల్. సో ఇలా అనేది మనం చూస్తాం. ద నెంబర్ ఆఫ్ మెన్ వర్కింగ్ టుగెదర్ టు కంప్లీట్ ఏ జాబ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ టేకెన్ బై దెమ్ టు ఫినిష్ ఇట్. దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/t. ఓకేనండి. సో మరి వీటిలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 104 men can do a piece of work in 70 days. 104 men 7 daysలో ఒక వర్క్ అనేది కంప్లీట్ చేసినట్లయితే హౌ మెనీ డేస్ 28 men విల్ డూ. మరి 28 men ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? ఇక్కడ నేను కూడా మళ్ళీ ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్, ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్. Number of men 104, number of days 70, again number of men 28, number of days we don't know. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను దీన్ని నెంబర్ ఆఫ్ మెన్లో ఫస్ట్ క్వాంటిటీని x1గా, దీన్ని x2గా తీసుకుంటున్నాను. ఇది y1, ఇది y2గా తీసుకుంటున్నాను. క్లియర్లీ ఫర్ లెస్ నెంబర్ ఆఫ్ మెన్ మోర్ డేస్ విల్ బి నీడెడ్. ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ మెన్ అంటే మనకి డేస్ ఎక్కువగా వస్తాయి. సో దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇక మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ క్వశ్చన్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంది. సో దీనికి x1 y1 ఈక్వల్ టు x2 y2గా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ x1 అంటే ఎంత? 104. 104 ఇంటూ 70 ఈక్వల్ టు 28 ఇంటూ y2. మనకి ఇప్పుడు కావాల్సింది y2 కదా. y2 ఈక్వల్ టు 104 ఇంటూ 70/28. సో దే ఆన్సర్ ఈస్ 260 days. ఇక్కడ మనకి మెన్స్ తగ్గారు కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ డేస్ అనేవి పెరుగుతాయి. ఇది మనకి ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉన్నట్లుగా చెప్తుంది. ఇలానే కాదు, ఇంకొక వన్ మోర్ మోడల్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 pipes కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 70 minutes. ఈ క్వశ్చన్స్ మనకి బాగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి టెట్ ఎగ్జామ్లో కూడా. 4 pipes అనేవి ఒక ట్యాంక్ని 70 minutesలో ఫిల్ చేస్తాయి. 4 pipes 70 minutes అనుకుందాం. మరి 7 pipes అన్నప్పుడు ఎంత టైంలో తీసుకుంటాయి? ఇక్కడ మనకి 470, 7 ఇది మనకి పెరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? తగ్గుతుంది. ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఈజీగా వస్తుంది. సో దీన్ని కూడా మనం తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పైప్స్, నెంబర్ ఆఫ్ మినిట్స్.
పైప్స్ 4 మినిట్స్ 70, పైప్స్ 7 ఇది మనకి తెలియాలి. సో మళ్ళీ ఇక్కడ సేమ్ x1 x2 y1 y2 మనకి ఆల్రెడీ తెలుసు కదండి. x1 y1 ఈక్వల్ టు x2 y2. సో x1 అంటే 4 ఇంటూ 70 ఈక్వల్ టు 7 ఇంటూ x. మనకు కావాల్సింది x కాబట్టి 4 ఇంటూ 70/7. సో 7 టెన్స్ 70. సో 4 టెన్స్ ఆర్ 40. 40 మినిట్స్ అనేది టైం చూపిస్తుంది. ఇక్కడ మనకి పైప్స్ పెరిగాయి కాబట్టి నెంబర్ ఆఫ్ మినిట్స్ అనేది తగ్గుతుంది. సో ఇలా మనం ఇన్వర్స్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేసవచ్చు. మరి ఇలాంటి ఫార్ములాస్ అనేవి యూస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. ఈరోజు మనం కంప్లీట్ చేసినవి ప్రపోర్షన్ అంటే ఏంటి, అలానే ప్రపోర్షన్లో 2 టైప్స్ ఏంటవి, వేరియేషన్లో అగైన్ 2, డైరెక్ట్, ఇన్వర్స్, అలానే నెక్స్ట్ వన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్. సో ఇలా మనకి ప్రపోర్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇది ప్రపోర్షన్కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ కావాల్సినా కానీ నాకు కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.